త్వరలో 500కు గ్యాస్ అలాగే 200 యూనిట్లు ఫ్రీ కరెంట్. సో వీళ్ళు ఇచ్చిన 6 హామీల్లో ఇది ప్రధానంగా అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. 500 గ్యాస్ సిలిండర్ అలాగే 200 ఫ్రీ యూనిట్ల కరెంట్ వారంలో అమలు చేస్తామని చెప్పేసి అన్నారు. సో మేబీ మార్చి నుంచి కూడా అమలయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. అలాగే త్వరలోనే 2 లక్షల రుణమాఫీ, వచ్చే నెల 15 లోపు రైతులందరికీ రైతు భరోసా కల్పిస్తామని చెప్పేసి సీఎం హామీ ఇవ్వడం అనేది జరిగింది. సో 500 గ్యాస్ అలాగే 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ కనుక వస్తే, అలాగే 2 లక్షల రుణమాఫీ చేస్తే డెఫినెట్గా ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఏదైతే 12 నుంచి 13 స్థానాలు టార్గెట్ పెట్టుకుందో డెఫినెట్గా ఒక 10 స్థానాలు అయితే గెలిచే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. మొట్టమొదటిగా 2 లక్షల రుణమాఫీ చేయడం అనేది ప్రస్తుతం బడ్జెట్లో సాధ్యం కాదని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. మరి దానికి సంబంధించి నిధులు కనుక అమలు పరిస్తే 200 ఒకే టైంలో కాకుండా 50,000 లేకపోతే 1,50,000 చేసినా సరే విడతల వారీగా డెఫినెట్గా అది కాంగ్రెస్ పార్టీకి మైలేజ్ అయ్యే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. అలాగే దానికి సంబంధించి కూడా వచ్చే నెల 15 లోపు రైతులందరికీ రైతు భరోసా కూడా ఇస్తామని చెప్పేసి అన్నారు. త్వరలోనే 2 లక్షల రుణమాఫీ అంటే ఇప్పుడు మనకి మార్చి 15th తర్వాత అయితే డెఫినెట్గా ఎలక్షన్స్ కోడ్ ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి అప్పటి వరకు అయితే అమలు చేసే అవకాశం ఉండదు. ఏది చేసినా కూడా మార్చి మొదటి వారంలోనే అమలు చేసే అవకాశం ఉంటుంది. సో మార్చి మొదటి వారంలో రుణమాఫీ కాకుండా 500 గ్యాస్ అలాగే 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ అయితే అమలయ్యే అవకాశాలు ఉంటాయని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో వాళ్ళు ఇచ్చిన 6 గ్యారెంటీల్లో 4 గ్యారెంటీలు, ఈ 2 గ్యారెంటీలతో కలిపి 4 గ్యారెంటీలు అమలయ్యే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుకోవచ్చు. సో మొట్టమొదటిసారిగా కొడంగల్ వెళ్ళి ఎంపీ ఎన్నికల కోసం బీఆర్ఎస్ బీజేపీ ఒకటే డ్రామాలు ఆడుతున్నాయని చెప్పేసి అన్నారు. ఇప్పటికీ దానిపైన కూడా కిషన్ రెడ్డి, బండి సంజయ్ కూడా క్లారిటీ ఇచ్చారు. ఎవరైనా బీజేపీ బీఆర్ఎస్ పొత్తు అంటే చెప్పుతో కొట్టండి అని చెప్పేసి కూడా బండి సంజయ్ అన్నారు. ఈవెన్ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీ ఒకటే డ్రామాలు చేస్తుంది, ఇద్దరు ఒకటే అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఆ లైన్ని ప్రజల దగ్గరికి బలంగా తీసుకెళ్లడం అది కాంగ్రెస్ పార్టీకి కొంతమేర ప్లస్ అయిందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. మేబీ బీఆర్ఎస్ బీజేపీ అయితే పొత్తు పెట్టుకునే అవకాశం అయితే ఉండదు అనుకుంటున్నాను. రాష్ట్రంలో 14 సీట్లను కాంగ్రెస్ గెలిస్తేనే యుద్ధం గెలిచినట్టు. సో అసెంబ్లీలోనే కాదు పార్లమెంట్లో కూడా గెలిస్తేనే యుద్ధం గెలిచినట్టు అని చెప్పేసి కూడా చెప్పడం అనేది జరిగింది. ప్రజలు బండకేసి కొట్టిన కేటీఆర్ హరీష్కి బుద్ధి రాలేదు. రోజా ఇంట్లో కేసీఆర్ కోడి పులుసు తిని ఏపీ నీళ్ల దోపిడికి అలసిచ్చిండు. ప్రగతి భవన్లో జగన్కు పంచపక్ష పరమాన్నాలు పెట్టి మనల్ని ముంచిండు. ఎంపీగా గెలిచిన పాలమూరును పడావ పెట్టిండు. 2009లో కేసీఆర్ గారు పాలమూరు ఎంపీగా గెలవడం అనేది జరిగింది. బట్ ఇప్పటి వరకు పాలమూరు అభివృద్ధి కాలేదు. తెలంగాణలో పాలమూరు ఇంకా అభివృద్ధి కాలేదంటే దానికి కారణం మరి రాజకీయ నాయకులే. సో ఇప్పటికైనా పాలమూరు పైన దృష్టి పెడితే బాగుంటుంది. పాలమూరు వలసలాగుతాయి, పాలమూరు సస్యశ్యామలంగా పంట పొలాలతో ఉంటుంది. పాలమూరులో నిరుద్యోగం కూడా ఎక్కువ. అలాగే భూముల విషయంలో కూడా పాలమూరు ఇంకా వెనుకనే ఉందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో రేవంత్ రెడ్డి గారు పాలమూరు బిడ్డనే కాబట్టి, ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించిన బిడ్డనే కాబట్టి ఇప్పటికైనా పాలమూరు అభివృద్ధి జరుగుతుందని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని చెప్పేసి కూడా అనుకోవచ్చు. పాలమూరు ప్రాజెక్టుకి జాతీయ హోదా ఏమైందో కిషన్ రెడ్డి, డీకేఆర్న జితేందర్ రెడ్డి చెప్పాలని డిమాండ్. కొడంగల్ నియోజకవర్గ అభివృద్ధి పనులకైతే శంకుస్థాపన చేయడం అనేది జరిగింది. కొస్గి బహిరంగ సభకి హాజరైన జనం అని చెప్పేసి కూడా ప్రధాన పత్రికలో వేశారు. అలాగే ఇంకొక వార్త చూసుకున్నట్టయితే